అవర్ ఎన్విరాన్మెంట్లో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ 2 మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. అవర్ ఎన్విరాన్మెంట్లో ఉన్న 2 మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. బయోటిక్ అండ్ ఏబయోటిక్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్. అంటే ఇక్కడ మ్యాన్ మేడ్ మీన్స్ ఆర్టిఫిషియల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటున్నారు ఇక్కడ. మనకి ఎగ్జాంపుల్ గార్డెన్ ఆర్ ఎక్వేరియం. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నేమ్ ద కెమికల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిప్లెషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్. ఇక్కడ మనకి ఓజోన్ లేయర్ని హార్మ్ చేసే కెమికల్ ఏంటి అని అడుగుతున్నాయి. ఇక్కడ మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనమాట, సిఎఫ్సి. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ ఏ ఫుడ్ చైన్ హౌ మచ్ ఎనర్జీ ఈజ్ అవైలబుల్ టు ద నెక్స్ట్ ట్రోపిక్ లెవెల్. ఇక్కడ ఫుడ్ చైన్ నుంచి ఎంత ఎనర్జీ అనేది నెక్స్ట్ ట్రోపిక్ లెవెల్కి వెళ్తుంది అని అడుగుతున్నారు ఇక్కడ. ఓన్లీ 10%. దీన్నే మనం 10% లా అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఓజోన్. ఓజోన్ యొక్క ఫార్ములా ఏంటి అని అడుగుతుంది ఇక్కడ. ద ఫార్ములా ఆఫ్ ఈస్ ఓజోన్ O3 అనమాట. ఓజోన్ యొక్క ఫార్ములా ఏంటంటే మనకి O3. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ విచ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ వాజ్ మేడ్ టు ఫ్రీ సిఎఫ్సి ప్రొడక్షన్స్. ఏ ఇంటర్నేషనల్ అనేది ఈ సిఎఫ్సి ఫ్రిజ్ని అగ్రిమెంట్ చేసింది అని అడుగుతున్నారు ఇక్కడ ద యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యు అంటే యునైటెడ్, ఎన్ అంటే నేషన్, ఈ అంటే ఎన్విరాన్మెంట్, పి అంటే ప్రోగ్రామ్. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే సిఎఫ్సి ఫుల్ ఫామ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అలాగే యుఎన్ఈపి కూడా అడగవచ్చు, లేకపోతే ఇలా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. ఇవి చాలా ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.